లారిపే చన్నీలు టీయర్సు స్టేవమ్మ స్టేవు లాంగ్ డేసు హాట్ ఫైర్ లారిపే చన్నీలు టీయర్సు స్టేవమ్మ స్టేవు లాంగ్ డేసు గాను వాళ్ళు అందరూ గుడ్ వాళ్ళు గాను వాళ్ళు అందరూ గుడ్ వాళ్ళు స్టే వాళ్ళు గుడ్ వాళ్ళ స్వీట్ సైన్లు సింగుతా స్వీట్గా కూలుగా స్మాల్ బేబీలా స్లీప్ పో మదర్గా గోల్డెన్ మదర్గా సింగుతా స్వీట్గా కూలుగా. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho. నవ్వు వయసుని కవర్ చేస్తుందంటారు. సో అందుకనే మా కంటెస్టెంట్స్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో మిమ్మల్ని ఇంకా నవ్వించి యంగ్స్టర్స్ గా రెడీ చేద్దాం తయారైపోయారు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. వెల్కమ్ టు సెకండ్ వెల్కమ్ టు సెకండ్ Let's welcome the second team, Oho team. కంటెస్టెంట్స్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో పాడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ ద వండర్ఫుల్ జడ్జ్ సతకానంద కారక జొన్నవిత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ డైరెక్టర్ గెస్ట్ వచ్చారండి. ఘరానా అల్లుడు చిత్రంతో తన డైరెక్షన్ కెరియర్ స్టార్ట్ చేసి తాజ్ మహల్ చిత్రంతో సంచలనం సృష్టించి ఇంకా అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమా బంపర్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్స్ లైక్ రాజా, సంక్రాంతి, అంతెందుకు రీసెంట్ గా రాబోతున్న శ్రీశ్రీ. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద వండర్ఫుల్ డైరెక్టర్ ముత్పల్నేని శివ గారు. సార్ వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మ్యూజిక్ వాయిస్తే చాలు అసలు మీది గ్రాండ్ ఎంట్రీ. మీరు వస్తున్నారంటేనే ఫస్ట్ మొగ పాట ఇది. వన్ ఆఫ్ ద వెరీ వెరీ అందరికి హార్ట్ టచింగ్ సాంగ్ ఇది, చాలా మెమరబుల్ హిట్ లైక్ యూ సే. సో మీ మూవీస్ అన్నిట్లో చూస్తే యాక్చువల్లీ మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీరు పాడతారా లేక బాగా వింటారా? చిన్నతనం నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను మా మదర్ చాలా చక్కగా పాడతారు. అక్కడి నుంచి మదర్ నుంచి నాకు ఈ సంగీతం అనేది అబ్బింది. మ్యూజిక్ ఇంట్రెస్ట్, మ్యూజిక్ నేర్చుకున్నా అంటున్నారు కాబట్టి మరి ఒక పాటతో ఎంట్రీ ఇస్తే ఇంకా అదిరిపోతుంది కదా సార్. నాకు మొదటి నుంచి నాకు సూపర్ హిట్ ని ఇచ్చిన పిక్చరు తాజ్ మహల్. తాజ్ మహల్ లో శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్షన్ లో ఫస్ట్ మేము కంపోజ్ చేసిన పాట కూడా నాకు చాలా ఇష్టం. దానికి చంద్రబోస్ రచయితగా పరిచయం అయ్యారు. ఒక లవ్లీ ఎక్స్పీరియన్స్ ఆ పిక్చర్. మనకి ఒక సంకల్పం అనేది ఎంత గొప్పగా వస్తే దానికి ప్రకృతి కూడా సహకరిస్తుందనే దానికి ఉదాహరణగా మంచుకొండలో చంద్రమ చెప్పుకోవచ్చు. మేము వెళ్ళిన 3 రోజుల్లో మంచు లేకపోతే ఎంత బాధపడ్డానంటే, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థ ఒక అవకాశం ఇస్తే మంచు లేదని బాధపడుతున్నప్పుడు ఆ రాత్రి మంచు తుఫాన్ వచ్చి మా యూనిట్ 80 మంది చాలా ఆనంద డోలికలో మునిగిపోయాము. కులుమనాల్లో అంటే అన్ సీజన్ లో వచ్చిన మంచు ఆ తుఫాన్తో చాలా గొప్పగా షూట్ చేసాం ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొంటె దాహంలో జంట తీరంలో మనదిలే సంగమం. వండర్ఫుల్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముప్పలేని శివ గారు స్వాగతం. థ్యాంక్ యూ అండి. ముందు ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ తేజు ప్రియ. అరే భయ్ చదువుకోండిరా భయ్ అని పిల్లకాయలను స్కూల్గా పంపిస్తే ఆడ పోయి చదువుకుంటారా? లే, బంకొట్టి రోడ్ల మీద తిరుగుతారు. మరి బంకొట్టి రోడ్ల మీద తిరిగినప్పుడు అలా టైం ఎప్పుడప్పుడు బాగుండకుండా ఉంటది కదా. బాగున్నప్పుడు ఎవరు చూస్తారు? వాళ్ళ నాయన చూస్తారు. వాళ్ళ నాయన చూస్తే వాళ్ళకి ఇక పూజలు అవుతాయి, గీజలు అవుతాయి.
ఏం జరుగుతుంది ఈ పాటలోనే మీకు తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ తేజుప్రియ. प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే మ్యాథ్స్ క్లాస్కి మస్కా కొట్టిపోయానే బాయ్ ఫ్రెండ్తోనే మ్యాట్నీకే చెక్కేశానే ఇంటర్వెల్లో డ్రింక్ తాగుతూ కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే గడగడలాడే గుండెల్లోన గడబిడ మొదలు చెమటలతోన ఏసీ గాలులు వేడిగా తగిలాయే ఆ టైములోన బీపీ రేట్ హైలో చూపెనే దడదడలాడే గుండెల్లోన గడబిడ మొదలు చెమటలతోన ఏసీ గాలులు వేడిగా తగిలాయే ఆ టైములోన బీపీ రేట్ హైలో చూపెనే డాడీ చూపే షాకింగు మూవీ మొత్తం షేకింగు మూవీ సినిమా చూసిన ఫీలింగు అయ్యో అయ్యో కంట్లో పడిపోయానే కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే ఫేసుకు చున్నీ జుట్టేశాను మెలటంటల్లే సెట్ చేశాను లవర్ బాయ్ తో బైక్ ఎక్కేసా మా వాళ్ళను మరిచి ఎంజాయ్ అంటూ కాలేజ్ ఎగ్గొట్టా ఫేసుకు చున్నీ జుట్టేశాను మెలటంటల్లే సెట్ చేశాను లవర్ బాయ్ తో బైక్ ఎక్కేసా మా వాళ్ళను మరిచి ఎంజాయ్ అంటూ కాలేజ్ ఎగ్గొట్టా ఇంటికి పోతే కోటింగు మమ్మీతో నాకు ఫైటింగు ఆకలితోనే అలకల స్లీపింగు కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే మ్యాథ్స్ క్లాస్ ఎగ్గొట్టి బంక్ కొడితే చివరికి మళ్ళీ మీ నాన్న వాళ్ళతో లెక్కలు తీర్చుకోవాల్సి వచ్చింది. అంతేగా సిచ్యువేషన్. సూపర్. ఉప్పల్నేని శివ గారు, సార్ ఈ పాట ఎలా అనిపించింది? ఈ పాటకి అమ్మాయి వాయిస్ చాలా సూట్ అయింది. ఫస్ట్ వర్డ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మీకు ఎక్కడైనా కనెక్ట్ అయినట్టు అనిపించింది సార్? అంటే కొన్ని సంఘటనలు ఉంటాయి కదా లైఫ్ లో. మనం కాలేజీ బంక్ కొట్టి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కాకుండా రాత్రంతా సినిమాలు హడావుళ్ళు పడి పెద్దవాళ్ళ చేత తనులు తిన్న రోజులు కూడా ఉన్నాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ధన్యవాదాలు గారు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ప్యారడీ కూడా చాలా తమాషాగా ఉంది. నువ్వు కంట్లో పడిపోవటం వాళ్ళకి నలకలాగా అవుతుంది, వాళ్ళు చాలా బాధపడుతుంటారు నువ్వు టైప్ అయ్యావని. నువ్వు కూడా చాలా చక్కగా సిన్సియర్ గా చెప్పావు, చాలా సంతోషం. డాడీ కళ్ళల్లో పడ్డాం అనేప్పటికీ సినిమా చూస్తున్న అసలు అక్కడ డైలాగ్స్ అదేం వినిపించకుండా ఉరికినేవో కొన్ని బొమ్మలు కదలాడుతున్నట్టుగా ఆ మూకీ సినిమా చూసిన ఫీలింగ్ అనేది చాలా బాగుంది. డాడీ చూపే షాకింగు మూవీ మొత్తం షేకింగు మూవీ సినిమా చూసిన ఫీలింగు చాలా బాగుంది, చక్కగా పడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర ముప్పల్నేని శివ గారు, మీరు గిల్లి గజ్జాలు చిత్రంలో ఒక ప్యారడీ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. సో ఆ సిచ్యువేషన్ గురించి మాకు కొంచెం చెప్పండి. గిల్లి కజ్జాలు జనరల్ గానే భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న పొరపచ్చాలు వాటిని ఎలా పరిష్కరించుకుంటారు అనే పిక్చరు. అది హెవీ డ్రామా లాగా వెళ్తూ అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ కామెడీ ట్రాక్ ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు భక్త శబరి నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది ఒక కామెడీ స్కిట్ ఒకటి గుర్తొచ్చింది అనమాట. దాన్ని ఎన్లాప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి
రైటర్ మరుదూర్ రాజా గారు చాలా గొప్పగా ఎల్ఆర్ చేశాడు దాన్ని. అంటే బ్రహ్మానందం గారు బేసిక్గా నాటకాలు వేస్తుంటాడు. ఇప్పుడు ఈ నవ్వే జనరేషన్స్లో ఈ నాటకాలు ఇవన్నీ స్టేజ్ డ్రామాలు ఇవన్నీ బాగా ఇదైపోయింది. సో అతనికి వేషాలు లేకుండా పోతాయి బ్రహ్మానందం గారికి. ఆ టైంలో కరెక్ట్గా ఆకలి అవుతూ ఉంటుంది, ఎవరు వేషానికి పిలవరు అంటే నాటకాల్లో ఆ పిక్చర్లో అనమాట. ఇలా ఏం చేద్దాం అంటుంటే ఈలోగా అప్లోడ్ వచ్చేసి నా రూమ్ రెంట్ కట్టు అంటే, అసలు తినటానికి తిండి లేక నేను బతుకుతానో లేదో నేను అల్లాడిపోతుంటే నువ్వు వచ్చి రెంట్ కట్టమంటావేంటయ్యా, నా వల్ల కాదంటే రేపు ఉదయమే పెట్టే బేడ సర్దుకు నేను బయట పడేస్తాను, ఏం చేస్తావు అని చెప్పేసి ఓనర్ వెళ్ళిపోతాడు అనమాట. ఆ టైంలో ఏం చేయాలని చచ్చిపోదాం అని చెప్పేసి కిటికీ దగ్గరికి వచ్చి దానికి ముడేసుకు కరెక్ట్గా విండోలోంచి చూస్తే భక్త శబరి లాగా ఒక శ్రీలక్ష్మి గారు రామకోటి పూర్తి చేసి, శ్రీరామచంద్రమూర్తి రామకోటి పూర్తి చేసిన భక్తుల్ని కరుణించి కటాక్షించి బంధుతో స్వర్గానికి తీసుకెళ్తావు అని చెప్పేసి పురాణ గ్రంథాల్లో చదివానయ్యా. రేపటితో నా రామకోటి పూర్తవుతుంది, నువ్వు ఎలా కరుణిస్తావో నాకు తెలియదు, రేపు ఉదయం నీ దర్శనం కోసం నిరీక్షిస్తుంటాను స్వామి అని అంటారు. ఇతనికి ఈ ఆకలితో పాటు ఓనర్ పెట్టిన డెడ్ లైన్ కూడా గుర్తొచ్చి, సో శ్రీరాముడి వేషంలో ఆవిడని ఆకట్టుకుని మోసం చేద్దామని చెప్పి అంటే ఇతను బేసిక్గా కళాకారుడు కాబట్టి సో ఆ నాటకాన్ని రక్తి కట్టిస్తాడనమాట. ఆ పిక్చర్లో హైలైట్ సీన్స్ 2-3 సీన్లు ఉంటాయి. దీనికి ప్రతిసారి రాముడే వచ్చి నైవేద్యాలు ఆరగిస్తుంటే శబరికి కూడా కోపం వస్తుంది. రామా, నిరంతరం నువ్వే వచ్చి ఇవన్నీ తింటున్నావు, నీ సోదరుడు లక్ష్మణుడు ఏడయ్యా అని అంటుండే. ఆ టైంలో సుధాకరు చాట్ నుంచి చూసి, అమ్మ ఆవిడ గారిని ఎంత లైన్లో పెట్టారు నువ్వు, నీకు తేలుస్తా అని చెప్పేసి మంచి రసపట్టులో ఉండగా లక్ష్మణుడు గెటప్లో డైరెక్ట్గా ఎంటర్ అయిపోతాడు. ఇతనికి అసలు తెలియదు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడనేది వీరికి షాక్ అనమాట. అది చాలా బాగా వర్కౌట్ అయింది ఆ రోజు. సూపర్గా వర్కౌట్ అయింది. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ భాస్కర్. దేవుడి పారాయణం చేస్తే ముక్తి వస్తుంది, చతుర్ముఖ పారాయణం చేస్తే ఆల్ కౌంట్ అయింది. అదే ఈ స్టోరీ. లెట్స్ వెల్కమ్ భాస్కర్. ఓ పాపా లాలి జన్మకి లాలి, ఓ పేకా టాటా ఆసుకి టాటా క్వీనుకి టాటా, ఆడను పేకను ఓ పేకా టాటా ఆసుకి టాటా క్వీనుకి టాటా, ఆడను పేకను ఓ పేకా టాటా. డబ్బులే కావాలని గేదెనే అమ్మినా చీపుగా, ఈ ఆటలో ఎప్పుడు ఓడరాదని దొంగనై జేబులే దోచినా చెయ్యి తిరిగే స్థితి లేదు, పేకాట ఆటలో డ్రాపైన సుఖమేది నష్టాల బాటలో, చెల్లిగాజులు చెవిరింగులు నేడెట్టా తెచ్చేది, ఓ పేకాటాటా ఆసుకే టాటా క్వీనుకే టాటా, ఆడను పేకను ఓ పేకా టాటా. నా తండ్రి నాకిచ్చిన నాస్తినే పేకకై అర్ప
పిలుపన్నది రాలేదు, తిండి లేని రోజులే మిగిలున్నది, తగలేస్తే నా ఫోటోకి దండలే. ఇక తాకను పేకాడనని కొట్టే వేశాను, ఓ పేకాటాటా ఆసుకే టాటా క్వీనుకే టాటా. ఆడను పేకను ఓ పేకాటాటా ఆసుకే టాటా క్వీనుకే టాటా. ఆడను పేకను ఓ పేకాటాటా. అసలు ఫస్ట్ మీ వాయిస్ క్లాప్స్. ఓ పేకాటాటా. ఈ కాన్సెప్ట్ కి ఈ పాట చూస్ చేసుకున్నందుకు క్లాప్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. అంటే జనరల్ ఇంతవరకు పేకాట ఆడతాడు అనగానే అందరూ అని చూస్తారు. ఫస్ట్ అలా చూసే వాళ్ళందరికీ మీ పాట అనగానే రే నాన్న చిట్టి చాలా మంచోడి రా ఆపేరా అని అనిపిస్తుంది. ఆడే వాళ్ళందరికీ ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేలా పాడారు అసలు మీ వాయిస్ లో. ఆ వైబ్రేషన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టూ గుడ్. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. మరి జడ్జెస్ ఏమంటారో చూద్దాం. జొన్నమిత్రులు గారు అద్భుతం భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చాలా సార్, థ్యాంక్ యూ సో మచ్. లిరిక్ నిజానికి ప్యాథటిక్ గా ఉన్నదండి. ప్యాథాస్ లోంచి హ్యూమర్ పుట్టడం అనేది ఎప్పుడో గానీ రేరుగా గానీ జరగదు. అవును సార్. అది అంత అద్భుతమైనటువంటి ప్యారడీ ఇది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దాంట్లో మీకు అయిన అనుభవాలన్నీ కూడా బాధ కలిగించేవి. ఆ బాధకి మీరు పశ్చాత్తాపడి దానికి టాటా చెప్పేశారు. ప్యాకాట వద్దనుకునేలా చేశారు. వద్దనుకుని నిజానికి అది ఒక పశ్చాత్తాపంతో పాడే పాట అది. పేకకి అంటే చివరిసారిగా జీవితం సర్వసమర్పణ చేశారు. పేకకే మొత్తం ఆస్తి తెచ్చిందంత, భార్య తెచ్చిన కట్నము, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పేకకే అర్పణం అన్నారు కదా. నా తండ్రి నాకిచ్చిన నాస్తినే పేకకై అర్పణం చేసిన. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో ఉపల్ మచ్. శివ గారు. భాస్కర్ గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇళయరాజా గారి మాస్టర్ మెలోడీ గీతాంజలిలోంచి ఆ పాట తీసుకుని చాలా చక్కగా ప్యారడీ సమకూర్చారు. పాట లిరిక్ రైటర్ కి హ్యాట్స్ ఆఫ్. చాలా మంచి లిరిక్స్ పాడాయి ఇందులో. ఈ పాట వింటుంటే మీరు నిజ జీవితంలో ప్యాకెట్ ఆడతారో లేదో తెలియదు కానీ ఈ దానికి ఎడిక్ట్ అయిపోయి ఆహా ఈహి ఓహో విన్న వాళ్ళందరికీ అంత బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ తేజుప్రియ అండ్ ఉదయ్. మొగుడు పెళ్లాల గొడవల మధ్యలో వేలెడత ఎలా ఉంటుంది? చెరుకు రసం తీసే మెషిన్ లో చెరుకు గడ పెట్టినట్టే. మరి పక్కింట్లో మొగుడు పెళ్లాలు కొట్టుకుంటుంటే ఈడో పెద్ద హిట్లర్ అన్నేలా ఎగేసుకొని వెళ్తే ఏమైంది? వీడి బొబ్బోడో పైలింది. అదే స్టోరీ ఈ పాట ద్వారా విందాం. భయ్యా వద్దు భయ్యా, భయ్యా వద్దు భయ్యా, అన్ని కర్మ. మనిషా పశువా తేడా తెలుసా, ఇట్ట చేయొచ్చా? వేచి చూసా మారదు వరస, అందుకే తుమ్మేసా. ఎట్టాంటోడిట్ట అయిపోతే ఎట్ట, మెల్లంగా దండించు చెల్లెమ్మా. వేచి చూసా మారదు వరస, అందుకే తుమ్మేసా. మనిషా పశువా తేడా తెలుసా, ఇట్ట చేయొచ్చా? చేయొచ్చు. ఏదో మొగుడు అని తప్పు జరిగేనని వదిలేయవచ్చు. ఆడపిల్లవి జాలి టన్నుల్లో నీకుండొచ్చు. మొన్నే జరిగితే చెప్తా, వార్నింగ్ నేనే ఎప్పుడో ఇచ్చా. మారకపోతే
మనిషా పశువా తేడా తెలుసా ఇట్టా చేయొచ్చా వేచి చూసా మారదు వరస అందుకే కుమ్మేసా తాలి కట్టిన భర్త అంటరే నువ్వే వినవా వినను. పండగొచ్చనని ఫుల్లు తాగితే ఒకటే గొడవా అసలీ రోజు ఆ? వాడిది కాదు మరి? నీ జత తిరిగే బాగుంది. చెడుతున్నాడు ఆహా. మిగతా దరువు నీదిలే మనిషా పశువా తేడా తెలుసా ఇట్టా చేయొచ్చా వేచి చూసా మారది వరస అందుకే కుమ్మేసా మాస్టారు మీకు ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది? ఏం జరిగింది చెప్పు. మంచినీళ్ళు కావాలా? మీ ఆమెను పిలవాలా? మరి ఏంటి? జన్మవిత్తులు కానీ ఫస్ట్ అడగాల? అది సరే, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నిన్ను ఎందుకు కొట్టింది? వాటర్ ప్రాబ్లం ఉందని కొట్టావా? ఎందుకు కొట్టావమ్మా? తాగొచ్చి తిడుతుంటే కొట్టా. జస్ట్ ఇక్కడే కొట్టావా? అక్కడే కొట్టా, ఇక్కడ కూడా చిన్న కొట్టావా? కొట్టా కానీ పెద్దగా తగిలింది. ఈ చెయ్యి కూడా మిగిలినట్టుందే. పండగ వచ్చిందని ఒక్క ఫుల్ తాగాడు సార్. ఒక్క ఫుల్ తాగినందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేసింది. అసలు ఈయనెవరు? పక్కింటి అన్నయ్య. హిట్లర్ నీకు చెప్పా దూరద్దు అని. అంటే గొడవ పడుతున్నారు. నీకు అదే ఎందుకు కదా భయ్యా? సార్, నోటి దూలే సార్. అంటే ఈమె ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని నాకు తెలియదు కదా. స్ట్రాంగ్ మాస్టర్ పరిస్థితి చూసావా? ఫుల్ కావాలా నాన్న? క్వార్టర్ వాటర్ వాటర్ కూడా తాగడు లైఫ్ లో. సార్ సూపర్ గా మార్చేసింది సార్ వైఫ్ అసలు. నాయన మొండి భామ మొగుడు కోమ. భార్య మొగుడిని కొట్టడం రొటీను. ఆ కొట్టిన మొగుడికి ఒక చెయ్యి దెబ్బ కొట్టకుండా ఉంచింది. అన్ని అవయవాలు గాయపడ్డాయి, ఒక చెయ్యి మాత్రం ఉంచింది. ఎందుకో తెలుసా? అది కూడా లెఫ్టే. కాదు, సైగల్ చేసి చెప్పటానికి. మనం అడుగుతాం కదా ఏంటయ్యా ఇదని. ఇతను వచ్చినప్పుడు ఇతను సర్ది చెప్పాలనుకుంటే నీ మూలంగానే తాగుతున్నాడు అని చెప్పారు సార్. ఈ అమ్మాయి అంది కదా. అన్నప్పుడు ఇప్పటి వరకు అతన్ని కొడుతుంటే అదేది వాడు చావు బతుకుల్లో ఉన్నవాడిని కూడా కొడుతోంది. కొడుతుంటే ఇప్పుడు వాడు ఓపిక చేసుకుని వాడిని సర్దుతున్నాడు. అసలు ఇతన్ని చైర్ లో చూస్తుంటే ఒక కవిత గుర్తొస్తుంది సార్. పుట్టేటప్పుడు ప్రేత కళ, ఫుల్ కొట్టేటప్పుడు మత్తు కళ, భార్యకి దొరికితే చావు కళ, కాబట్టి తాగుడు మానేరా చాంగుబళ. వీల్ చైర్ ఎప్పుడైతే డయాస్ మీదకి వచ్చిందో ఊపిరిని ఏమన్నా ప్యారడీ చేశారేమో అని చెప్పి నేను కంగారు పడ్డాను. ఏం నాగార్జున గారిని ప్లాస్టిక్ ఇదేసి కూర్చోబెట్టారేంటి అని చెప్పి ఏదో కొత్తగా చూడబోతున్నాం అనుకున్నా. సో భార్యాభర్తలు వాళ్ళ మధ్య ఉండే గిల్లికజ్జాలు, కొట్లాట్లు, పక్కింటోడు వచ్చి దాన్ని సర్ది చెప్పటం అనేది కొత్తగా ఉంది. కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా మీరు తీస్తున్న శ్రీశ్రీ చిత్రం, దానికి కృష్ణ గారిని ఎందుకు అనుకున్నారు సార్? శ్రీశ్రీ అనేది ఒక మహాకవి. శ్రీశ్రీ ఇది యాక్చువల్గా ఆయన బయోగ్రఫీ కాదు. శ్రీశ్రీ అనే భావజాలం ఒక సగటు మనిషిలో, కామన్ మ్యాన్ లో ఎంటర్ అయితే అది ఎంత ఫెరోషియస్ గా ఉంటుందనేది ఈ శ్రీశ్రీ మూల కథ. ఈ కథ అనుకున్నప్పుడు ఈ పాత్ర చేయాలంటే ఒక స్టేచర్ కావాలి. స్టేచర్ కావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో థండర్ సక్సెస్లు ఇచ్చిన మనిషి కావాలి. సో నాకు శ్రీశ్రీ అనే దాన్ని ఒక చక్కగా మౌల్డ్ చేసి కృష్ణ గారికి మంచి పాత్ర, ఈ పాత్ర తప్పకుండా ఆయన రక్తి కట్టిస్తారనే ఉద్దేశంతో ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషపడ్డారు ఆయన. సో సబ్జెక్ట్ విన్న తర్వాత ఫిదా అయిపోయారు. చాలా బాగుంది.
నేను ఇన్నాళ్ళు నాకు ఇష్టం లేకుండానే కొన్ని కథలు చేయాల్సి వచ్చింది. కానీ నేను ఎలాగైతే బాగుంటాను స్క్రీన్ మీద అలా నువ్వు తయారు చేసుకొచ్చావు. శ్రీశ్రీ అనేది నాకు మరపురాని చిత్రంగా మిగిలిపోతుంది అనే ఒక నమ్మకంతో చాలా గొప్పగా ఈ వయసులో చాలా బాగా చేశారు. అలాంటి వ్యక్తితో శ్రీశ్రీ లాంటి గొప్ప చిత్రం చేయటం చాలా అదృష్టం. అలాగే చిన్న స్టోరీ లైన్ ఏమైనా లీక్ చేస్తారా కొంచెం? కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు గుండె మండే ప్రతి ఒక్కడు శ్రీశ్రీ. ఇదే ఈ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శృతి. పేస్ట్ కొంటే బ్రష్ ఫ్రీ, ఉప్పు కొంటే పప్పు ఫ్రీ. అలా ఈ ఫ్రీ కాన్సెప్ట్ ఈ అమ్మాయికి నరాల్లో జీర్ణించుకుపోయింది. చివరికి మొగుడు కట్నం ఫ్రీ. నేనేం చెప్పలేను. లెట్స్ వెల్కమ్ శృతి. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పండుగ వేళల్లో ఆఫర్లున్నట్టు ఫ్రీగా మూడే దొరికితే ఎంతో బాగుండు. హై స్కూల్ రోజుల్లో నాకే సైటేసి తుంటరి కుర్రాడు గురిస్తే బాగుండు. మరేశ్వరుని అడిగా కట్నాలొత్తున్నాని, ఆన్లైన్ లోనే వెతికా అందాల రాముని. కనపడలేదే ఎక్కడైనా డౌరీ హై రేంజిలే. కన్యాశుల్కాలే మైలొస్తే మాకెంతో హాయిరా. వాడు నల్లగా ఉన్నా కాసుల బరువే పెంచినాడే. ప్రైవేట్ జాబ్ అయినా సాలరీ తక్కువైనా లక్షల్లోనే అడిగినాడే. అరే నన్నే పెళ్లి చూపుల పేరు తోటి డైలీ ప్రోగ్రాంలంట, వాళ్ళ కోరికలో రాకెట్టును మీద కొలమంట. స్వయంవరముల్లో మా కోసం పోటీ ఉండేదంట. అరే కాలంలో ఆ సీను లేదంట, పెళ్ళంటేనే అయ్యొద్దంట. అరే ఓటే వేస్తామే తప్పకుండా ఫ్రీగా, వరుడిని తెస్తే ఆడపిల్లల్ని కన్నోళ్లకు ఆచితం అదృష్టాలి. ఆఫర్లున్నట్టు ఫ్రీగా మొగుడే వస్తే ఎంతో బాగుండు. హై స్కూల్ రోజుల్లో నాకే సైటేసి తుంటరి కుర్రాడు గురిస్తే బాగుండు. మరేశ్వరుని అడిగా కట్నాలే లేదోని, ఆన్లైన్ లోనే వెతికా అందాల రాముని. కనపడలేదే ఎక్కడైనా డౌరీ హై రేంజిలే. కన్యాశుల్కాలు మైలొస్తే మాకెంతో సార్, ఈ ఫ్రీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫ్రీగా చెప్పండి సార్. కట్నాలు అడగని వాడు మూడుగా రావాలని అమ్మాయి పాడటమే అసలు ప్యారడీ. చక్కగా ఉంది పాట, నువ్వు బాగా పాడావు. ఆ పాట పాడటం మాత్రం అసలు ఎందుకనో నాకు నచ్చల. ఎందుకనంటే వాళ్ళ కోరికల రాకెట్ని నేను తాకలేమని పాడుతోంది. రోడ్ల మీద గోడల మీద రాసేవాళ్ళు అనమాట, కట్నం అడిగిన వాడు గాడిదా అని. చాలా రోజులుగా రాస్తున్నారు అవి.
అసలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే గాడిదలు తగ్గిపోయినాయి బాగా, చాలా చక్కగా పాడు. థ్యాంక్ యూ సార్. ఉప్పల్ శివ గారు బాగుందమ్మా. Thank you, sir. రాగయుక్తం చాలా బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా సార్. డెఫినెట్ గా బాగుంది, డెఫినెట్ గా బాగుంది. Super, sir. Thank you, థ్యాంక్ యూ సో judges. మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రవీణ్. భయ్య, వేసవి కాలంలో జస్ట్ మార్నింగ్ 10 అలా ఒకసారి కాలు బయట పెట్టి చూడు. పర్లేదు, మొమాట పడ పెట్టి చూడు. ఇంకేముంటది, అడిక్కడిక్కడుండోం. ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ప్రవీణ్. ఎండలో నేను ఓ నిమిషం ఉంటే నా ఫేసు ఇట్టాయరా, మహేష్ బాబు లాంటి అందమంతా మసిబొగ్గు లెక్కాయరా. ఎండలోన తిరిగి తిరిగి మా ఇంటి తలుపు కొడితే పెళ్ళామె జడిసిపోయి దొంగ అంటూ కేకలేస, చుట్టుపక్కలోళ్ళు వచ్చి బుదాపు చేసి చూడరు. కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో, అరే కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో. అరే గొడుగేసుకెళ్ళినా అయ్య బాబోయ్ కాస్త జాలైన సూపదు, ఓరి బాబోయ్ అరే నీడనే వెతికినా ఓరి దేవుడో చెట్టు జాడైన దొరకదు. ఓరి దేవుడో గ్యాసు పొయ్యి మీద పెట్టి వేయించినట్టు కింద మీద మాడిపోయరు. తారు డబ్బలోనే నన్ను ముంచి తీసినట్టు ముఖమంతా నల్లగాయరు. అరే మొగుడంటూ చెప్పిన సీపోరా అన్నది, ఒట్లెన్ని వేసిన కర్రేటిస్తున్నది. జంటగున్న మమ్ము ఈ ఎండ వేడి వేడి చేసినే. కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో. బయట ఎండ వేడి ఉడుకుతోంది వాడి, తలుపు తీయలేడి. అరే కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో. అరే కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో. అరే కూలింగ్ చేసిన ఓరి దేవుడోయ్ చూసి కుక్కే మురిగిందిరో. ఓరి బాబోయ్ అరే కాదే ముసిగేసిన ఓరి బాబోయ్ కంటి పిల్లే వదిలిందిరో. ఓరి బాబోయ్ అరే ఉక్కపోత కుండలేక బట్టలన్నీ తీస్తే సిగ్గు సిగ్గు సిగ్గుకున్నదే. అరే ఎండకేమో మాడు పగిలి పిచ్చి పిచ్చిగుంటే ఆలి తలుపు తీయకున్నదే. అరే సాక్ష్యం చూపించిన కేసుడనన్నది, కాళ్ళే పట్టేసిన కేసేస్తానన్నది. మనిషి బతుకు ఇట్టనుంటే నోరు లేని జీవులెట్టరా. అరే కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో. యస్ కానరాదు మొక్క ఎండలోన చిక్క, లెక్కలేని తిక్క. అరే కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో. అరే కుయ్య కుయ్య కుయ్యో మొర్ర మొర్ర మొర్రో, కుయ్య కుయ్య కుయ్యో. చాలా చల్లగా ఉంది అసలు ఈ మధ్య, ఏమిటో పెద్దగా చెమట పుట్టట్లేదు, పెద్ద ఎండ లేదు, ఏం లేదు. నాకు తెలిసి ఈ పాట అనవసరం పాడైపోయా, ఓ టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు. ఆహా ఈ ఓహో షో చూసి చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఈ సిచ్యుయేషన్ లో ఎండలో బయటికి వెళ్ళాను, వైఫ్ కి ఎంత చెప్పినా తలుపు తీయట్లేదు అని చెప్పావనుకో, వైఫ్ కి ఉన్న కోపం వచ్చి ఇంకా బయటికి తొయ్యాలంటే పొద్దున్నే తోస్తారన్నమాట. ఉప్పల్ శివ గారు. బాగుంది ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ కూడా బాగుంది, కొత్తగా. జొన్నవతుల్ గారు. కానీ బాధ ఏంటంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళి పనులు చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొడితే ముఖమంతా నల్లగా మాడిపోయి బెళ్ళమే గుర్తుపట్టగా బయటికి వెళ్ళగొట్టింది. ఎన్ని చెప్పినా బయట అందరితో గోల గోల చేసి వాళ్ళ చేత కూడా కొట్టించింది. ఎండలోన తిరిగి తిరిగి మా ఇంటి తలుపు కొడితే పెళ్ళామె జడిసిపోయి దొంగ అంటూ కేకలేస, చుట్టుపక్కలోళ్ళు వచ్చి బుదాపు చేసి చూడరు. ఇది చాలా అతిశయోక్తిగా ఉంటుంది, బాగా ఎగ్జాగరేట్ చేసి రాసినట్టుగా ఉంటుంది, కానీ వాస్తవం ఇది. చాలా వార్నింగ్, ఇది చాలా వార్నింగ్. ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మనం చెట్లు పెంచట్లా. అద్భుతంగా ఉంది ఆ లిరిక్ లో కూడా. కానరాదు మొక్క ఎండలోన తిక్కే ఉక్క, కానరాదు మొక్క ఎండలోన చిక్క, లెక్కలేని తిక్క. చాలా బాగుంది. ఆ మానవత్వం ఉన్నది, సందేశం ఉన్నది, చాలా బాగుంది. థ్యాంక్ యూ చాలా సార్. బాగుంది.
థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. ఉప్పల్నేని శివ గారు, లిరిసిస్ తో మీకున్న అనుభవాలు, అనుభూతులు ఒకసారి మాతో షేర్ చేసుకోండి. చాలా అదృష్టం ఏంటంటే నాగేశ్వరరావు గారితో 3 పిక్చర్లు పనిచేశాను, 3 సూపర్ హిట్స్. నాగేశ్వరరావు గారు అంటే ఆ రోజుల్లో ఆత్రేయ గారు కంపల్సరీగా సాంగ్స్ రాసేవాళ్ళు. ఆత్రేయ గారి స్టైల్ ఎలా ఉండేదంటే ఆయన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆయన ఇంటికి తీసుకెళ్లి ఆయన హ్యాపీగా భోంచేసి పడుకునేవాడు. నేను లేపి నీకు లిరిక్ చెప్తాను అనేవాడు. ఇక్కడేంటి సైమల్టేనియస్ గా విజయ గార్డెన్స్ లో రికార్డింగ్ అన్నమాట. ఆయన నాకు ఆ రోజుల్లో ఏంటంటే సెల్ ఫోన్స్ అవి లేవు కదా, ల్యాండ్ లైన్ ఉండేది. అక్కడికి మాకు ఫోన్ చేస్తుండేవాడు, ఎంతవరకు వచ్చింది లిరిక్ అని. ఆయన నిద్రపోతున్నారు సార్ అనేవాడిని. ఆ సిచ్యువేషన్ లో ఈ బాలు గారు దొరక్క ఆ డేట్ దొరికింది. ఆ డేట్ దొరికినప్పుడు ఈయనేమో నిద్రపోయి లేవడు, నేనేం ప్యాడ్ పెట్టుకుని రెడీగా కూర్చున్నా. ఆ టైంలో కరెక్ట్గా అక్కడ ఆర్కెస్ట్రా మొత్తం రిహార్సల్స్ అన్నీ అయిపోయినాయి, జస్ట్ సింగర్ పాడటమే, లిరిక్స్ వచ్చి ఇంకా పాడటం అంతే. కరెక్ట్ గా 4:30 అవుతుంది. ఆ టైంలో కరెక్ట్ గా లేచాడండి. లేచి ఆవలించి శివ రాసుకోరా అన్నాడు. రాయటం మొదలు పెట్టాను. ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం. ఆయన పాట అలా పాడాడు, జస్ట్ లిరిక్ ఇచ్చాడు, ఫోన్ రింగ్ అయింది. మా గురుగారు ఏంటి ఎంతసేపు అన్నాడు. చాలా బాగా రాశాడు సార్, నేను బయలుదేరి వస్తున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి పాడితేనండి అసలు ప్రతి ఒక్కళ్ళు స్టాండింగ్ ఓవేషన్. బాలుగారు అసలు దానికి ప్రాణం పోశారు. ఎందుకంటే నాగేశ్వరరావు గారి స్టైల్ అంతా అందులో. ఆ పాట హైలైట్ ఆఫ్ ద మూవీ. సిరివెన్నెల గారు నాకు విశ్వనాథ్ గారి పిక్చర్ లో రాసిన తర్వాత కమర్షియల్ పిక్చర్స్ గా మా గురుగారు కోదండరామరెడ్డి గారు ఆ రోజుల్లో కార్తీక పౌర్ణమి శోభన్ బాబు గారు, రాధిక, భానుప్రియ అన్నమాట. అందులో కార్తీక పౌర్ణమిలో సాంగ్ ఒక సిచ్యువేషన్ చాలా మనువాడని మదన పంచమని ఒక సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ ప్రతి వర్డ్ రాస్తారు. ఆయనకు ఒక అలవాటు ఉండేది, ప్రతి వర్డ్ రాసుకుంటాడు, మళ్ళీ ఆయనే సొంత పాడుకుంటూ ఉంటాడు. సో ఆ పాటలో ఆయన లీనం అయిపోవటం, ఆ అభిరుచి చాలా బాగా నచ్చింది. ఈయన ప్రతి మాట చాలా కరెక్ట్గా సందర్భానుసారంగా ఆ లిరికల్ వాల్యూ ఉట్టిపడుతూ ఉండేది. సో అలాంటి గొప్ప రచయితలతో పనిచేసే అవకాశం కలిగినందుకు నిజంగా చాలా అదృష్టవంతున్నాను. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ పృథ్వీ రాజేష్. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు అని తన అడగట్లే, వాళ్ళ ఆవిడ అడుగుతుంది. సో ఆ స్టోరీ ఏంటో ఆ పాటలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ పృథ్వీ రాజేష్. ఓయే నాకు పెద్ద పిసిని కొట్టు దొరికినాదే, పర్సులోంచి పావలా ఆయన తీయదే, పిసినారి సంఘానికి ప్రెసిడెంట్. ఓయే నాకేంటి అనకుండా నోరు విప్పదే, ఫ్రీగా వస్తే ఫీనాలైనా వదిలిపెట్టదే. ఓయ్ ఓయ్ గుళ్ళన్నిటికెళతాదే, నిమ్మకాయలు ఏరుతాదే, లెమన్ రైసే చేస్తాదే. ఓ పిఎం మై పిఎం. గుళ్ళన్నిటికెళతాదే, నిమ్మకాయలు ఏరుతాదే, లెమన్ రైసే చేస్తాదే. ఓ పిఎం మై పిఎం. గుమ్మాల్లోకెళతాదే, దిష్టికాయలు తెస్తాదే, గుమ్మడి పులు సెడతాదే. ఓ పిఎం మై పిఎం. మై పిఎం అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే, మై పిఎం అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే. మై అంటే మై 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 మై, పి అంటే పిసిని 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 పిసిని, ఎం అంటే మొహము 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 మొహము. యు ఆర్ మై పిఎం, యు ఆర్ మై పిఎం, యు ఆర్ మై పిఎం. అరే పిసినారి మొహము, ఏ హ్యాపీ నాసి మొహము.
పడ్డ చిల్లరే ఏరే కళ్ళకు వేసి చెప్పులు చేతులతో పట్టుకెళ్తుంది అదేవిట అంటే అరగకుండా జాగ్రత్త అంటది లక్ష్మీదేవికైనా కుబేరుడికైనా ఒళ్ళు పుట్టు దీని డబ్బు పిచ్చి చూసి గుడ్డివాణ్ణి చూసి రూపాయి పిచ్చమేసి 5 రూపాయలు నొక్కేస్తుంది మై అంటే మై 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 పి అంటే పిసిని 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 ఎం అంటే మొహము 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 యు ఆర్ మై పిఎం యు ఆర్ మై పిఎం యు ఆర్ మై పిఎం అరే పినాసి మొహము యహ పిసినారి మొహము. లిరిక్స్ సూపర్ ఉన్నాయి అసలు. లిటరల్లీ మై పిఎం అంటే నేను పెళ్ళాం మొహం ఏదో అంటాడేమో అనుకుంటాను. ఆ పి వాటన్నిటి గురించి చెప్తున్నప్పుడు అసలు భలే ఎక్సైట్మెంట్ గా ఉంది. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్ అని. నైస్. మరి సార్కి ఎలా అనిపించింది రోజు జొన్నవతులు గారు? చాలా చక్కగా ఉంది. అసలు అలాంటి భార్య దొరకటం అనేది ఎక్కడో సృష్టిలో ఏదో యుగానికి ఒక కేసు ఉంటుంది. అంటే మొగుణ్ణి చచ్చిపోయాడని చెప్పి ఊరేగించి మీద పడ్డ డబ్బులు వేరుకుని మరి అది మామూలు పిసినారుతనం కాదు. నిజచ్చానంటూ శవంలా మార్చి ఊరేగింపేసి నా మీద పడ్డ చిల్లరే ఏరే భోజనం ఎట్లా పెడుతుందంటే దిష్టి తీసిన నిమ్మకాయలు ఏరుకొచ్చి దాంతో లెమన్ రైస్ చేసి పెడుతుంది. గుళ్ళన్నిటికెళతాదే నిమ్మకాయలు ఏరుతాదే లెమన్ రైసే చేస్తాదే. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగా పాడావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రూపల్ శివ గారు మీకు ఎలా అనిపించింది సార్? ప్రతి చాలా బాగుందమ్మా. అంటే ఒక పిసినిగొట్టు భార్యతో మొగుడు పాడే పాటలు చాలా చక్కగా కొత్త కాన్సెప్ట్ లో చెప్పావు. వండర్ఫుల్. పాట కూడా చాలా జోష్ ఉంది. బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, డెఫినెట్ గా మీరు జొన్నవతులు గారితో కూడా వర్క్ చేశారు పోస్ట్ మన్ చిత్రానికి. సో ఆయనతో వర్కింగ్ ఎలా ఉంటుంది? a few lines about it. మోహన్ బాబు గారు సబ్జెక్ట్ అంతా అయిన తర్వాత టైటిల్ సాంగ్ కంపోజింగ్ లో వందే మాతరం శ్రీనివాసరావు గారు మేమంతా కూర్చున్నప్పుడు మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. లిరిక్ రైటర్ గురించి చెప్తున్నప్పుడు మోహన్ బాబు గారు వెంటనే పిలవండి మన జొన్న విత్తల్ని అన్నారు. అనగానే కరెక్ట్గా ఆయన వచ్చి ముందు ట్యూన్ విన్నాడు. ట్యూన్ విని పాట లిరిక్ ఏం రాద్దామా అనేది కాకుండా నేను కొత్తగా చెప్తాను ఈ పాటను, మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. అయ్యో తప్పకుండా, మోహన్ బాబు గారు బాగా ఫన్ అంటే బాగా ఇష్టపడతారు. రామాయణాన్ని ప్యారడీ చేస్తాను. రాముడి ఆజ్ఞని శిరసావహించి ఆంజనేయుడు ఎలా తన స్వామి భక్తిని చాటుకుంటాడో అలాగా స్వామి భక్తిని రాములు వారికి ఎలా తీర్చుకున్నాడు, అలాగే ఈ పోస్ట్ మ్యాన్ ప్రతి కుటుంబాన్ని ఆనంద పెడతాడనే కాన్సెప్ట్లో అద్భుతంగా రాశాడు గురుగారు. చాలా చాలా బాగా రాశాడు. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లేని ఊరు వేస్ట్ రా కన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకో నాన్న. పట్నాలకైనా పల్లెలకైనా వార్తలు తెచ్చేవారదే పోస్ట్ మ్యాను. పోస్ట్ మ్యాను మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. మరి పర్ఫార్మెన్సెస్ అన్ని చూసేసాము. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది. మరి దానికంటే ముందర ఇవాళ మీ ప్యారడీ సాంగ్. ఎంత హాయి ఎవరికైనా, ఎంత సుఖము ఎన్నడైనా, ఒంటి గ్యాసు వదిలితే వంట గ్యాసు అందితే, ఒంటి గ్యాసు వదిలితే వంట గ్యాసు అందితే ఎంత హాయి, ఎంత హాయి ఎవరికైనా, ఎంత సుఖము ఎన్నడైనా. ఒకరి గ్యాసు ఒకరికి చీచీ అనిపించగా, ఎవరి గ్యాసు వారికి ఎంతో ఇంపు గొలుపగా. ఎంత హాయి, ఎంత హాయి. అందరున్న రూములోన గ్యాసు వదల నైసుగా, అనుమానపు చూపులతో ఒకరినొకరు చూడగా. ఎంత హాయి,
ఎంత హాయి. తిన్న తిండి అరగకుండా కడుపు ఉబ్బరించగా ఇన్స్టాల్మెంట్ స్కీములోన గ్యాసు విడుదలవ్వగా ఎంత హాయి ఎంత హాయి. ఎవరికైనా ఎంత సుఖము ఎన్నడైనా. గుమ్మడికాయ అంత గ్యాసు గుండెల దరగొట్టగా. గుమ్మడికాయ అంత గ్యాసు గుండెల దరగొట్టగా. ఆవగింజ అంత అయినా అప్పుడు లీకు అవ్వగా ఎంత హాయి. సార్ మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. ఉప్పల్ శివ గారు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని విని మేమెంతో నేర్చుకున్నాము. వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ అస్ సార్. అలాగే ఈ ఆహా ఈ షో గురించి 4 ముక్కలు మీ నుంచి. నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల్ని ప్యారడై చేసి చాలా లవ్లీగా పాటలు పాడటం కానివ్వండి, పర్ఫార్మెన్స్ చేయటం కానివ్వండి, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి జనవతుల్ గారు, ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిది? ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం తేజుప్రియ. కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే. కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే. మ్యాథ్స్ క్లాస్కి మస్కా కొట్టి వెళ్ళానే. బాయ్ ఫ్రెండ్ తోనే మట్టికే చెక్కేశానే. ఇంటర్వెల్లో డ్రింక్ తాగుతూ కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే. మనకు గొడవలతో చెవులో చిల్లు కేకలతో పగలు మొదలు రాత్రి వరకు ఫైట్ సీను దెబ్బలతో పెళ్ళాం పడితే ఏ మొగుడైనా ఎలా పడతాడు? ఎగ్జాంపుల్. కొళ్ళు వాచిపోతోంది పోదూరంగా. తెలివైనోడు పెళ్ళంటే వద్దంటూ అని అన్నాడు. అంత తెలివి ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉంది సార్ నాకు ఆ తెలివి. ఆయువే మూడితెనో నూకలే చెల్లితెనో నీ వద్దకొస్తారన్నది బయట డాకు డాక్టర్. డాక్టర్ ఏం జరిగింది? అది ఆపరేషన్ చేస్తుంటే అతను ఏ ఆపరేషన్? యూట్యూబ్ చూస్తువా? మధ్యలో బఫర్ అయిందంట, పోయాడు. ఇప్పటికింకా నా దేశం అండర్ డెవలపే. ఎక్కడికక్కడ భోంచేస్తూ చుట్టూ లీడర్సే.